టీజీఆర్టీసీ ఎండీగా నేడు సజ్జనార్ ఆఖరి రోజు కావడంతో బస్సులో ప్రయాణించారు. హైదరాబాద్లోని టెలిఫోన్ భవన్ బస్ స్టాప్ నుంచి బస్ భవన్ వరకు బస్సులో టికెట్ కొనుక్కుని ప్రయాణించారు. బస్సులోని మహిళలతో మహాలక్ష్మి పథకం గురించి ముచ్చటించారు. తెలంగాణ ఆర్టీసీ అందిస్తున్న సేవల గురించి ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు సజ్జనార్. 4 ఏళ్ల పాటు టీజీఆర్టీసీలో కొనసాగడం చాలా సంతృప్తినిచ్చిందన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. ఆర్టీసీ ఎండీగా చివరి రోజు సజ్జనార్ ఆర్టీసీ బస్సులో ప్రయాణికులతో కలిసి బస్ భవన్కి వెళ్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు సజ్జనార్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్, ముందుగా కంగ్రాచులేషన్ సార్. మీరు వచ్చిన తర్వాత ఆర్టీసీలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. నష్టాల బారి నుంచి కొంచెం గాడిలో పెట్టారు. ఇప్పుడు ఏ విధంగా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది? డెఫినెట్లీ, ఎందుకంటే చాలా రిఫార్మ్స్ తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, మన గవర్నర్ అయిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ప్రతిష్టాత్మక మహాలక్ష్మి స్కీమ్ని మనం 48 గంటలు టీజీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్, స్టాఫ్, ఆఫీసర్స్ అందరూ కూడా కలిసి ఇంప్లిమెంట్ చేసి ఈ రోజు దాకా కూడా అది సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ కావడం జరుగుతుంది. దానివల్ల కూడా మనకు మహిళలకి, ఆడపిల్లలకి, ట్రాన్స్జెండర్స్కి, అదేవిధంగా మన సంస్థ కూడా, మన ఎంప్లాయీస్ అందరూ కూడా బాగా మేలు జరిగిందని చెప్పడం నాకు చాలా సంతోషంగా, గర్వంగా అనిపిస్తుంది. వచ్చే రోజు కూడా ఈ స్కీము ఇట్లానే సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ అవుతుంది. మనం కూడా కొత్త బస్సెస్ కొనడం జరుగుతుంది. మళ్ళీ ఇప్పుడు ఈ ఒక 2-3 నెలల్లో మనకు దాదాపు 500 బస్సెస్ రాబోతున్నాం. 275 ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తున్నాం. మళ్ళీ 2 ఇయర్స్ తర్వాత మొత్తం హైదరాబాద్ సిటీ అంతా ఎలక్ట్రికల్ వెహికల్స్ అవుతున్నాం. దాదాపు 2800 ఎలక్ట్రికల్ బస్సెస్ మన సిటీకి రాబోతున్నాం. సో డెఫినెట్లీ వచ్చే సంవత్సరం ఇంకా ముందు కూడా టీజీఎస్ఆర్టీసీ బాగుంటుంది. మెరుగైన సేవ చేయడానికి ప్రజలు కూడా సంతోషంగా, సురక్షితంగా, సుభద్రంగా ప్రయాణించాలంటే మా టీజీఎస్ఆర్టీసీలోనే ప్రయాణించాలని చెప్పి నేను ప్రజలందరూ కూడా కోరుతున్నాను. సార్, మీరు వచ్చిన తర్వాత ఆర్టీసీకి సంబంధించిన ఆస్తులు కావచ్చు, రెంట్ల విషయంలో చాలా వరకు కవర్ అయ్యాయి. ఇంకా ఏమన్నా అలా పెండింగ్ ఉన్నాయా? ఏం లేదు, ఇంకా ఎంప్లాయీస్కి చేయాల్సింది చాలా ఉండింది. నేను కూడా బాగానే ప్రయత్నం చేయడం జరిగింది. యాజమాన్యం కూడా బాగా ప్రయత్నం చేశాను. ఆఫీసర్స్ కూడా బాగా ప్రయత్నం చేశారు. సో డెఫినెట్లీ వచ్చే రోజు కూడా అది అవుతుందని చెప్పి మనం అనుకుంటున్నాను. ఇప్పుడే ఈ యాజమాన్యం కూడా చాలా బాగా చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ గత 4 సంవత్సరంలో మన సంస్థ కూడా బాగుందంటే మన సిబ్బంది, మన డ్రైవర్స్ కావచ్చు, కండక్టర్స్, మెకానిక్, మన ఆఫీసర్స్ అందరూ కూడా బాగా అంటే బాగా కృషి చేశారు. వాళ్ళ వల్లనే ఈరోజు ఈ స్థాయికి ఉన్నామని చెప్పడం నాకు చాలా సంతోషంగా, గర్వంగా అనిపిస్తుంది. ఎందుకంటే దే హావ్ రియలీ వర్క్ వెరీ హార్డ్. ఇదే ఎందుకంటే మనం వచ్చిన తర్వాత మనమేం కొత్తగా ఏం చేయలేదు. ఈ ఉన్న మన అసెట్స్, బస్సెస్ని, మన సిబ్బందినే మనము యూజ్ చేసుకోవడం జరిగింది. కానీ మనం కొత్త ఏదో తీసుకొచ్చి నేనేమో మాయం చేయలేదు. ఉన్న అసెట్స్ని, ఉన్న మ్యాన్ పవర్ని వాడుకుంటూ మనము చాలా సంస్కరణ తీసుకురావడం జరిగింది. మన ఆఫీసర్స్లు కూడా, మన సిబ్బందులు కూడా బాగా ప్రొఫెషనల్ వచ్చింది. సో దానివల్ల కూడా వచ్చే సంవత్సరం, ఇంకా వచ్చే రోజంతా మనకు బాగా మేలు జరుగుతుంది. మహాలక్ష్మి పథకం వల్ల చాలా నష్టాలు జరిగినాయి అంటారు, కానీ లాభాలు ఆర్టీసీకి వచ్చాయి. పెద్ద ఎత్తున డబ్బులు కూడా నెల ప్రతి నెల గవర్నమెంట్ కూడా చెల్లిస్తుంది. డెఫినెట్లీ మనకు మహాలక్ష్మి స్కీమ్ వల్ల మనకు రీయింబర్స్మెంట్ కూడా వస్తుంది. ప్రభుత్వం అనుకున్నట్లు మనకు ఎంత ఇవ్వాల్సింది డెఫినెట్లీ ఆ అమౌంట్ వస్తుంది. మనం రెగ్యులర్గా ఫాలోఅప్ కూడా చేస్తున్నాను. మొన్నే ముఖ్యమంత్రి గారు కూడా కలిసినప్పుడు కూడా స్పెషల్ రిక్వెస్ట్ చేశాను, మనకు మహాలక్ష్మి స్కీమ్కి రావాల్సిన డబ్బులు ఇవ్వాలని చెప్పి. సార్ కూడా బాగా పాజిటివ్గా స్పందించారు. ఐ థింక్ వచ్చే రోజు కూడా మనకు రీయింబర్స్మెంట్ వస్తుంది. మహిళలకి బాగా జరుగుతుంది, ఆడపిల్లలకి బాగా జరుగుతుంది, మనకు కూడా బాగా జరుగుతుంది. అయితే ఇది ఆర్టీసీలో చివరి రోజు, అంటే మొదట్లో కూడా ప్రతి వారంలో ఒక రోజు ఎంప్లాయీస్ అంతా కూడా ఆర్టీసీ బస్సులో ప్రయాణించాలని చెప్పేసి స్కీమ్ తీసుకొని రావడం జరిగింది. అందరికీ ఆదేశాలు చేశారు. చివరి రోజు కూడా ఆర్టీసీ బస్సులో ప్రయాణికులతో పాటు ప్రయాణిస్తూ బస్ భవన్కి సజ్జనార్ వెళ్తున్నారు. కెమెరామెన్ పరశురామ్తో సురేష్.